హాయ్ అండి, వెల్కమ్ టు పూర్ణాస్ వరల్డ్. నేను మీ అన్నపూర్ణ. ఈరోజు హడ్సన్ రివర్ గురించిన విశేషాలను తెలుసుకుందాము. నాకు వీళ్ళందరూ రివర్ ఒడ్డున పరిచయమైన చాలా మంచి గుడ్ ఫ్రెండ్స్ అండి. ఈ గ్రూప్లో నన్ను కూడా జాయిన్ అవ్వమని, రోజు కలుసుకోవచ్చు, సరదాగా కబుర్లు చెప్పుకోవచ్చు అని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. నా వీడియోకి కూడా చాలా బాగా కోఆపరేట్ చేశారు వీళ్ళు. ఇది హడ్సన్ రివర్ అండి. జెర్సీ సిటీకి న్యూయార్క్ని కలుపుతూ ఈ హడ్సన్ రివర్ ఉంటుంది. ఈ లేక్ అందాల మాటల్లో చెప్పలేము, అంత చక్కగా ఉంటుంది. జనాలను ఆకర్షిస్తూ ఎలాంటి వారికైనా ఎప్పుడు లేక్ దగ్గరికి వెళదామా అనిపించేటట్లు ఉంటుందండి. నాకైతే ఈ లేక్ అంటే చాలా ఇష్టం. మా చిన్నపాప వాళ్ళు 9 ఇయర్స్ ఈ లేక్ ఒడ్డున ఉండేవాళ్ళు, వాకింగ్ డిస్టెన్స్ దూరంలోనమాట. మేము ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగు లేక్ దగ్గరికి వచ్చేవాళ్ళం. పిల్లల్ని చక్కగా ఆడుకునేవాళ్ళు. మాకు కూడా మంచి టైంపాస్ ఉండేది. నిన్న ఈవినింగ్ అండి ఈ లేక్ దగ్గరికి వచ్చాము. 20 మెంబర్స్ దాకా గ్యాదర్ అయి ఉన్నారు. ప్రతిరోజు ఈవినింగ్ వచ్చి 8 దాకా ఉంటారంట వాళ్ళు. మీరు కూడా రండి, జాయిన్ అవ్వండి, చాలా సరదాగా ఉంటుంది. మా గ్రూప్లో జాయిన్ అవ్వమని ఒకటే గొడవ చేశారు. పాప వాళ్ళు ఉండేది షార్ట్ హిల్స్ కదా, అందుకని చెప్పి దూరం రావడానికి కుదరదు అని చెప్పాను. మిమ్మల్ని చూడటానికి అప్పుడప్పుడు వస్తూ ఉంటానని చెప్పానండి. చాలా ఫ్రెండ్లీగా ఎఫెక్షనేటివ్గా ఉన్నారు. వాళ్ళందరితో వీడియో తీసి షేర్ చేస్తున్నాను మీకోసం. వాళ్ళందరూ చాలా హ్యాపీ అయ్యారండి. పరిచయం అయిన కొద్దిసేపు అయినా సరే వాళ్ళు చూపించిన అభిమానం మరువలేంది. అదిగోండి ఆ కనిపించే బిల్డింగ్లో బోట్లో ఎక్కే వాళ్ళకి టికెట్స్ ఇస్తారు. టికెట్స్ కానీ లేకపోతే పాసులు కానీ అన్నీ అక్కడే ఇస్తారు. ఎప్పుడైనా రివర్ దగ్గర ఉన్నప్పుడు మనం వర్షం పడింది అనుకోండి, ఆ బిల్డింగ్లోకి వెళ్ళిపోయి కూర్చొని ఆ రివర్ అందాలు చూస్తూ ఉండేవాళ్ళం. ఆ కనిపించే బ్రిడ్జ్ పక్కకి బోట్స్ వచ్చి ఆగుతూ ఉంటాయి. హాఫ్ అన్ అవర్కి ఒక బోట్ వచ్చి వెళ్తూ ఉంటుందండి. బోట్స్ ఇలానే రివర్లో అక్కడక్కడ స్టాప్స్ ఉంటాయి. వచ్చి జనాన్ని దింపేసి మళ్ళీ ఇక్కడ ఎక్కిచ్చేసుకొని న్యూయార్క్ వైపు వెళ్ళిపోతూ ఉంటాయి. అదిగోండి ఆ పక్కన బ్లాక్గా కనిపిస్తుంది, అది హెలికాప్టర్స్ ఆగుతాయి. అక్కడ హెలికాప్టర్ రైడ్స్ ఉంటాయి. న్యూయార్క్ అంతా చూపించి స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అన్ని ప్లేస్లు తిప్పి తీసుకొచ్చి అక్కడ ఆపుతారనమాట. ఈ హెలికాప్టర్స్ అన్నీ ఆగేదాన్ని హెలీప్యాడ్ అంటారండి. ఆ బోట్స్ అలా వచ్చి ఒడ్డున ఒక 10-15 మినిట్స్ కన్నా ఉండవండి, ఆగి జనాన్ని ఎక్కించేసుకొని న్యూయార్క్ వైపు వెళ్ళిపోతూ ఉంటాయి. ఎక్కువసేపు కూడా ఆగవి. హాఫ్ అన్ అవర్కి ఒక బోట్ వచ్చి వెళ్తూ ఉంటుంది. మనం వెళ్ళి రివర్ ఒడ్డున కూర్చున్నామంటే టైం ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు. జాబ్స్ చేసేవాళ్ళు చాలామంది జెర్సీ సిటీ నుంచి న్యూయార్క్ వెళ్తారండి. న్యూయార్క్లో పార్కింగ్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంటుందండి. అందుకని కారుల్ని ఎక్కడో చోట ఇక్కడ జెర్సీ సిటీలో పార్క్ చేసుకొని బోట్స్లో ట్రైన్స్లో వెళ్ళిపోతారనమాట. పార్కింగ్ రేట్ కూడా గంటకి $40-50 దాకా ఉంటుందంట. కార్స్ అన్ని జెర్సీ సిటీలో పార్క్ చేసుకొని బోట్స్లో కానీ పాత స్టేషన్ అని ఉంటుంది, అక్కడ పాతలో వాటర్ మధ్యలో ఏర్పాటు చేసిన ట్రైన్స్లో వెళతారు. ఈ రివర్ చాలా చాలా అందంగా ఉంటుంది. అక్కడికి వెళితే అస్సలు రాబుద్ది కాదు. చుట్టుపక్కల సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ, గోల్డ్మ్యాన్ సాక్స్, బ్యాంక్స్, ఇంకా ఎన్నో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. అందులో జాబ్ చేసేవాళ్ళు మధ్యాహ్నం లంచ్ బాక్సులు రివర్ ఒడ్డుకు తెచ్చేసుకొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఫ్రెండ్స్తో కలిసి లంచ్ చేసేస్తారు. చూడండి ఆ బోట్స్ ఎలా తిరుగుతున్నాయో. జనాన్ని చూస్తూ తిరిగి ఆ బోట్స్ని చూస్తూ గంటల తరబడి టైం అలా గడిపేయచ్చు అనమాట. $6-7 ఛార్జ్ ఉంటుందండి. మనం కూడా అక్కడ టికెట్ తీసేసుకొని మనం న్యూయార్క్ వెళ్ళిపోవచ్చు. ఈ ప్లేస్ చాలా ఫేమస్ ప్లేస్ అండి. చాలా పిక్చర్స్, షూటింగ్స్ కూడా ఇక్కడ జరుగుతూనే ఉంటాయి. అక్కడ నది ఒడ్డున పొడవుగా టేబుల్స్, చైర్స్ వేసి ఉంటాయండి. అక్కడ కూర్చుని కాఫీలు, టీలు తాగుతూ స్నాక్స్ తింటూ కబుర్లు చెప్పుకుంటూ టైం పాస్ చేస్తూ ఉంటారు. ఆ కనిపిస్తుంది అది పిల్లలు ఆడుకునే పార్క్ అండి. ఇదివరకు లేదు, కొత్తగా పెట్టారు. పిల్లలందరూ చక్కగా అక్కడ ఆడుకుంటూ ఉంటే పెద్దవాళ్ళందరూ ఒక చోట బెంచీల మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారనమాట. అదిగో ఆ బెంచీల మీద కూర్చున్నారు చూడండి, వాళ్ళే కొత్తగా పరిచయమైన ఫ్రెండ్స్. నేను వీడియోస్ తీస్తుంటే చాలా ఇంట్రెస్ట్గా వచ్చి చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. హనుమాన్ చాలీసా పాడతాము, వీడియోస్ తీయమన్నారు. వాళ్ళ అభిమానానికి నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. అదిగో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఓకే చలో. జయ జయ చరణ కరో జయ జయ మన ముకుల సుధార్ కరుణో రఘువర విమల జస్ జోదాయక ప్రచార్ బుద్ధిహీన తనుజాన్ కే సుమిరో పవన కుమార్ బల బుద్ధి విద్యా దేహో मोहि हरउ कलेश विकार जय मान ज्ञान गुण सागर जय
रामदूत अतुलित बलधामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरण विराज सुवेशा कानन कुंडल कुंचित केशा हाथ वज्र ध्वजा विराजे कांधे मूंज जनेऊ साजे शंकर सुमन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित सुनिबे को रसिया रसिया सूक्ष्म रूप धरि सिमै दिखावा विकट रूप धरि लंक जलावा भीम रूप धरि असुर सहारे रामचंद्र जी काज समारे लाए संजीवन लखन जी भाई सहस्र बदन तुम रोय सिखावे अस कहि श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीसा नाते कवि को बिंद कही सके कहाते तुम उपकार सुनी वही कीना कटे मिटे सब पीरा जो सुमिरे हनुमत बल वीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की माई जो सत बार पाठ कर कोई छूटे बंदी महासुख होई जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साखरि चेरा कीजे नाद हृदय मंडेरा पवन तनय संकट हरना बंधु सखा हो तुम खाओ इतने नाते మీ అందరినీ అతి త్వరలో మళ్ళీ కలుస్తాను. మళ్ళీ మీతో ఇంకో వీడియో చేస్తాను. థ్యాంక్స్ టు ఎవ్రీవన్ ఫర్ యువర్ హెల్ప్ అండ్ ఎంకరేజ్మెంట్. బై ఆల్ ఆఫ్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ గ్రూప్స్లో షేర్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు చేరాలంటే పూర్ణాస్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.